మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగే దొంగ అనుసంధంగా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన విమర్శించారు. తనపై ఫోన్ ట్యాపింగ్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. లిక్కర్ స్కామ్లో వెంకటేష్ నాయుడు లాంటి వాళ్లు ఇంకా పదుల సంఖ్యలో ఉన్నారని అంటున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. విమర్శలు ప్రతివిమర్శలతో ఒక్కొక్కరు యుద్ధాలు చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అది ప్రస్తుతం మనతో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్ చెప్పండి సార్, ఏపీలో రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేను నెల్లూరులో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారో అవి జర్నలిస్ట్గా నేను చెప్పకూడదు, కానీ అవి అలాంటి వ్యాఖ్యల మీద మీరు ఎలా స్పందిస్తారు సార్? జగన్మోహన్ రెడ్డి యొక్క పిచ్చి ప్రక్షాళనకి వెళ్ళిందండి. మీరు చెప్తారు కదా లండన్ నుంచి ట్యాబ్లెట్లు అనేది, ఆ ట్యాబ్లెట్ రానట్లుంది. మా పెద్ద ఆయన గారు కాలేజ్ డేస్ నుంచి లీడర్, ఆయన పైన ఒక మాట మాట్లాడున్నా ఒక ఇది చేస్తున్నా వీపు విమానం మొత్తం మోగి ఉంటుంది. అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండొచ్చు, లేదా ఎటువంటి వ్యక్తులు ఉండొచ్చు. మీకు గుర్తుంటుంది, సుబ్రహ్మణ్యం నాయుడు గారు అని ఒక డీన్ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడంటే, మాకు సీనియర్ 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, మాకు వాళ్ళకి సంబంధం లేదు, నేను ఆయనకు పోటీ ఇచ్చి జరిగింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం నువ్వు నీ యొక్క స్థాయిని దిగజార్చుకుని మాట్లాడటం అని కూడా చెప్పింది. అంటే టాపిక్ డైవర్ట్ చేసుకుంటూ ఏదో విధంగా బురద చల్లాలనే ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రయత్నమే ఆ రోజు నెల్లూరులో మాట్లాడాడు. దానికి తగిన బుద్ధి కూడా తొందరలో చెప్తారండి. ఇప్పటికే చంద్రగిరి నియోజకవర్గం సంబంధించి ఏదైతే మాజీ ఎమ్మెల్యే అతను ఎవరున్నారో అతనికి సంబంధించిన పిఏ భారీ ఎత్తున డబ్బులు లెక్క పెడతాడు ఎవరికైనా వీడియో కానీ దీని విధంగా అండి ఏం చూస్తారు? ఒరిజినల్ పిఏలు ఇంకా దొరకలేదండి. ఒరిజినల్ పిఏలు అతనితో ఉన్నటువంటి పిఏలు ఇంకా పట్టుకొని పోలా. ఇతను వచ్చి అక్కడ హైదరాబాద్ దీనికి ఉన్నటువంటి సంబంధించిన లావాదేవీలు చేసినటువంటి వ్యక్తిని పెట్టినారు. ఒరిజినల్ పిఏలను పట్టుకుంటే ఇంకా చాలా దొరుకుతాయి. కాబట్టి ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి, ఇటువంటి వెంకటేష్ నాయుడు చాలామంది ఉన్నారు. వాళ్ళని కానీ చెవిరెడ్డి భాస్కర్కి సంబంధించి పట్టుకుంటే ఇంకా పెద్ద పెద్ద డెన్నులు దొరుకుతాయి. చంద్రగిరి నియోజకవర్గంలో ఇతను చేసిన అవినీతి ప్రజలకు ఇప్పుడు తెలిసింది వచ్చి 30%, ఇంకా 70% తెలుస్తుందండి. అంతేకాకుండా ఏదైతే వెంకటేష్ నాయుడు కావచ్చు, అదే మీరు చెప్పినట్టు ఇంకా వెనకాల ఉన్నారు అంటే ఎవరుంచో ఉండొచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటారు. అతను వెనకాల ఉన్న లోకనాథ్ రెడ్డి అని ఒక అతను ఉన్నాడు. ఇప్పుడు బాలాజీ ఎత్తుకున్న లోకనాథ్ రెడ్డి అని అతనే మొత్తం కర్మకర్త ఇక్కడంతా పట్టినారనో, అతను పడితే ఇంకా వస్తాయి. ఆ రోజు ఉన్నటువంటి అధికారే కదా, ఆ లోకనాథ్ రెడ్డే కదా మొత్తం తుడాకు సంబంధించిన లేఅవుట్లు డబ్బులు తీసింది, గోల్డ్ షాపులు ఇచ్చి తీసింది, వజ్రాలు కొనింది, వైడ్యూరాలు కొనింది అతనే కదా. తీస్తే బయట వస్తుంది. చివరిగా ఏదో మీరు ఇంతకుముందు ఏదో మాట్లాడుతూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. నీ ఫోన్ ట్యాప్ జరిగి ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అది ఏంటండి, దాని వివరాలు ఏంటి? అంటే 100% తెలంగాణలో చేసిన విధంగా ఆంధ్రాలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. తెలుగుదేశం నాయకులు దానిపైన దర్యాప్తు చేయమనేవాడి. అంటే దానికి ప్రధాన ఆధారాలు ఏమున్నాయి అనుకోండి, ఇన్ని రోజులు ఎందుకు గుమ్మున్నారు ఇప్పుడు తర్వాత కూడా? మొన్న నేను చెప్పాను కదా, నేను రీసెంట్గా మా మదర్ చనిపోయి ఇప్పటికి 18 రోజులు అయింది. ఒక 18 రోజులు అంటే ఈ మధ్యలో ఖాళీ గ్యాప్ ఇంట్లో కూర్చున్నప్పుడు నాకు ఆర్సీపురం మండల నాయకులు వచ్చారు. నా దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని కాల్ డేటాలు ఇచ్చారు. ఏమంటే మా నెంబర్లు ఎవరితో మాట్లాడి కాల్ డేటా తీసుండారు అని చెప్పించారు. చూసినప్పుడు ఎక్కడ అంటే మన పైన అత్యాయత్నం జరిగిన రోజు అక్కడ ఉన్నటువంటి పలానా ఆ రోజు నా పైన దాడికి వచ్చినటువంటి కారులో నుంచి కాగితాలు బయట వేస్తున్నారు, దాంట్లో దొరికిందని ఇచ్చారు. దాన్ని చూసి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. అంటే దీని ఏ విధంగా ముందుకి అంటే సిట్ అధికారులు రాస్తానండి. దీనిపైన ఫోన్ ట్యాపింగ్ పైన కూడా లెటర్ రాస్తాను, దొంగోట్ల పైన రాస్తాను, తుమ్మలగుంట దేవస్థానం ఎండోమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమని కూడా లెటర్ రాస్తాను, అన్నీ చేస్తానండి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే జైల్లో ఉన్నాడు. అంటే వచ్చిన తర్వాత మళ్ళీ మీరు జైలుకి పంపించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? అంటే జైలుకి నేను పంపినండి. అతను ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, కక్ష సాధింపు అనేది నాకు లేదు. కక్ష సాధింపు అంటే గెలిచి 1 సంవత్సరం 4 నెలలు అవుతా ఉంది. నేను ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ నేను ఇంతవరకు ఎక్కడేం చేయాల. న్యాయ పోరాటం చేస్తా. నా పైన జరిగినటువంటి దొంగ ఓట్లు కానీ, తుడాలో తిన్నటువంటి ప్రజల యొక్క సొమ్మును తిన్నటువంటి తుడాలో డబ్బులు కానీ, ఎక్కడైతే నా పైన హత్యా ప్రయత్నం జరిగిన దానిపైన కానీ, వీటన్నిటిపై నేను పోరాటం చేస్తాను. చివరిగా ఇంకోటి కూడా ప్రచారం జరుగుతుంది. ఏదైతే ఆ తుమ్మలగుంట చెరువు ఉందో దానికి పూర్తిగా ఎమ్మెల్యే పులివర్తి నాని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి ప్రజల్లో ఒక అభద్రతా వాహన వెళ్ళేటట్టు కూడా వస్తుంది. దానికి మీరేం చేయాలి? అంటే ఆ తుమ్మలగుంట చెరువుకి వ్యతిరేకత లేకపోతే ఇది ఏమది? నేను ఎక్కడ తుమ్మలగుంట చెరువుకో తుమ్మలగుంట పార్కుకో వ్యతిరేకత కాదండి. అతను తుమ్మలగుంట చెరువుని పార్కు చేసి ఆ పార్కు తుడా నిధులు తిన్నాడు చూడండి. ఆ తుడా నిధులు తిన్న పైన దానిపైన నేను ఎంక్వైరీ కొడుతున్నా. చెరువుని డిస్టర్బ్ చేసి పార్కుని డిస్టర్బ్ చేసి నేను ఎక్కడ చెప్పలా.
ఆ చేసేది అధికారులు ఉన్నారు, దానికి సంబంధించిన వాళ్ళు చూసుకుంటారు, నాకు సంబంధం లేని విషయం. దాని ద్వారా తిన్నట్టు 35 నుంచి 45 కోట్లు తిన్నాడు కదా, ఆ డబ్బు పైన ఎంక్వైరీ చేయమంటున్నా. ఇదొకటే కాదు, తుడా నిధులు ఏదేదో తిన్నాడు అన్నిటిపైన ఎంక్వైరీ చేయమన్నా, కానీ నేను చెరువు పైనో పార్క్ పైన నేను ఎక్కడా మాట్లాడలేదు. ఇది మొత్తం మీద ఏది చూసుకుంటే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వాటి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఏదైతే సంబంధించి ఆ ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది, దానికి సంబంధించి తెలంగాణలో కావచ్చు, అదేవిధంగా ఆంధ్రాలో ఏదైతే ఖచ్చితంగా దానికి ముందు దర్యాప్తు చేసేటట్టు కూడా దానికి ముందుకెళ్తాను. అంతేకాకుండా ఏదైతే తుడాలా కావచ్చు, అదేవిధంగా తుడాకు సంబంధించిన తుమ్మలగొండ పార్కుకు సంబంధించి ఏదైతే నిధులు దుర్వినియోగం మీద దీని మీద ఖచ్చితమైన ఆధారాలతో ఖచ్చితంగా పోరాటం మీద చేస్తామని చెప్పేసి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రమణతో కిరణ్, రాజ్ న్యూస్, తిరుపతి నుంచి.